హలో గాయ్స్, నేనైతే ఆఫీస్కి రెడీ అవ్వాలి. సో నా స్కిన్ కేర్లో నేను ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతానో నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటా. నేనైతే ఫస్ట్ స్టెప్ సీరం అయితే యూస్ చేస్తున్నా. ఇంతకుముందు నేను ఎప్పుడూ సీరం వాడలేదు అండ్ 3 to 4 days నుంచి సీరం అయితే వాడుతున్నాను. సో సెకండ్ స్టెప్ అయితే మాయిశ్చరైజర్. సో మనం ప్రోడక్ట్కి మధ్యలో ఒక 2-3 minutes అయినా గ్యాప్ ఇవ్వాలి. సో నెక్స్ట్ అయితే నేను సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. ఆ సన్ స్క్రీన్ అయితే అయిపోయింది. సో నేనైతే కొత్తది ఆర్డర్ చేశాను. సో ఇంకా అదే యూస్ చేస్తాను ఇప్పుడు. సో బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ మీరు సన్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నాదైతే కాంబినేషన్ స్కిన్. సో నేనైతే ఈ సన్ స్క్రీన్ ఫస్ట్ నుంచి ఇదే వాడుతున్నాను. చాలా బాగుంటుంది కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి. సో చాలా మంచి కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఫేస్తో పాటు నెక్కి కూడా అప్లై చేయాలి. సో సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఒక 5 minutes అదంతా డ్రై అవనివ్వాలి. సో ఆఫ్టర్ సన్ స్క్రీన్ నేనైతే పౌడర్ యూస్ చేస్తాను, జస్ట్ ఆ గ్రీజీ ఫీలింగ్ లేకుండా ఉండడానికి. సో నెక్స్ట్ అయితే నేను బొట్టు పెట్టేసుకున్నా. సో లిప్ బామ్ వచ్చేసరికి నేను 3 months నుంచి ఇదే లిప్ బామ్ యూస్ చేస్తున్నా, విష్ కేర్ వాళ్ళది. చాలా బాగుంటుంది. సో ఎవరికి బేసిక్ లిప్ బామ్ టింటెడ్ కావాలి కానీ మంచిగా ఉండాలి అనుకుంటే కనుక విష్ కేర్ వాళ్ళది టింటెడ్ లిప్ బామ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడైతే ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నా. మా ఫ్రెండ్ సాంగ్స్ పెడితే మంచిగా వైబ్ అవుతున్నాను నేను. సో ఈ చైన్ అయితే వేసుకున్నాను, పర్ల్ చైన్ చాలా బాగా అనిపించింది నాకు. సో ఈ డ్రెస్ కూడా చైన్ బాగా సెట్ అయింది అనిపించింది. నెక్స్ట్ అయితే నేను బాడీ లోషన్ యూస్ చేస్తాను, నివియా వాళ్ళది. అండ్ నెక్స్ట్ ఏ వాచ్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఏదో ఒక వాచ్ అయితే పెట్టేసుకున్నా, బాగానే ఉంది అనిపించింది. అంతే, ఇంకా రెడీ అయిపోయాను. లేట్ అవుతుంది, ఆఫీస్కి వెళ్ళొస్తాను మరి. ఓకేనా, బాయ్. మరొక వీడియోలో కలుసుకుందాం. ఓకే, ఇంకొక విషయం, లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.